హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్ ప్రోమో వచ్చింది. అసలు నామినేషన్స్ ఎలా జరిగాయి, నామినేషన్స్లో బోల్డ్ అనే ట్విస్టులు ఉన్నాయి. అసలు ఈ వారం నామినేషన్ అయింది ఎవరు, అన్ని విషయాలు మాట్లాడుకుందామండి. చివరిదాకా చూడండి, మీకు చాలా పాయింట్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి ఈ వీడియోలో. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే కొంతమందికి స్పెషల్ థ్యాంక్స్ అండి, సీరియస్లీ. అంటే కొంచెం వ్యూస్ తగ్గినాయి మీకు అని చెప్పి ఎలా వ్యూస్ పెంచుకోవాలి, ఏ ట్యాగ్స్ వాడాలి, ఎలా డిస్క్రిప్షన్ పెట్టాలని కూడా కొంతమంది మెసేజ్లు పంపటం అయితేనేమి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. పెట్టిన వాళ్ళకి తెలుస్తుందనమాట. కొంచెం నా నా వ్యూవర్షిప్ పెరగాలని కోరుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా నా విషయంలో కోరుకుంటున్న దానికి నాకు ఎందుకో టచింగ్ అనిపించి ఈ మాట చెప్తున్నా వీడియో పరంగా. ఎస్, ప్రోమోలోకి వెళ్ళిపోదాం. అలానే ఒక లైక్ కొట్టయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు, సో ఏం జరిగి ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం. నామినేషన్లో ఉన్నది 8 మంది. మణికంఠ, విష్ణు, శేఖర్ భాష, నిఖిల్, సీత, ఆదిత్య ఓం, నైనిక అండ్ పృథ్వీ. ఓకేనా? దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలా. ఏమర్థం అవ్వాలా? ఫస్ట్ వీక్ ఉన్న ముగ్గురు చీఫ్స్కి ఏమిచ్చాడు? ఇమ్యూనిటీ ఇచ్చాడు, వాళ్ళు ముగ్గురు నామినేషన్స్లో లేకుండా. ఈసారి వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు అండ్ దెన్ నైనిక ఉంది. అంటే చీఫ్లు వచ్చారంటే వాళ్ళకి లేనట్టే, ఆ ముగ్గురులో లేనట్టే. మీరు ఇక్కడ గమనిస్తే 3 చీఫుల్లో యష్మి లేదు. కొన్ని పాయింట్స్ మీకు అయ్యాక నేను నామినేషన్ ప్రోమోలోకి వెళ్తాను, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యష్మి లేదు. యష్మి లేదంటే ఏంటి? ఒకటి, యష్మిని ఎవ్వరు నామినేట్ చేయకుండా ఉండాలా, లేకపోతే ఈ వీక్ మీది పెద్ద క్లాన్ అయింది కాబట్టి, నువ్వు చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ చేసావు కాబట్టి నీ ఊరికి నేను నామినేషన్స్ నుంచి తొలగిస్తానే నీకు కొంచెం స్పెషల్ పవర్స్ కూడా ఇస్తున్నానని ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకు ఆ స్పెషల్ పవర్ అన్నాను కూడా చెప్తా. ఎందుకంటే లాస్ట్ టైం యష్మి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. యష్మి టీంని హ్యాండిల్ చేయటం కానీ, లేకపోతే అభయ్ వచ్చి మాట్లాడటం కానీ, యష్మి నాకు నచ్చడం లేదని అభయ్ అంటాడు. సీతాకి ఇష్యూస్ ఉన్నాయి. ఆమె గెలిచాక ఆమె చేసిన బిహేవియర్ చాలా ఇదిగా ఉందని చాలామంది అనుకున్నారు. అటువంటి ఈవెన్ శేఖర్ భాషకు కూడా కంప్లైంట్ ఉంది, కొన్ని నచ్చలేదు ఆమె చేసినవి. సో అయినా కానీ యష్మి సేవ్ అవడానికి సింపుల్. ఒకటి, నామినేట్ అవ్వకుండా ఉండాలి, లేకపోతే స్పెషల్ పవర్స్ వచ్చి ఉండాలి నామినేషన్. నాకు తెలిసి రెండోదే జరగడానికి ఎక్కువ ఛాన్స్. యష్మిని కొంచెం పక్కన పెట్టారేమో, అంటే ముగ్గురు చీఫుల్లో ఇద్దరికి నామినేషన్స్లో వేసేసి అయిపోయింది నాయన మీ పవర్ అని యష్మి ఊరికి అలానే ఉంచాడేమో ఆ పవరు, పెద్ద క్లాన్ కాబట్టి. అంటే 3 క్లాన్లో పెద్ద క్లాన్ అయినప్పుడు ఇంకేదో ఒకటి ఇవ్వాలిగా. అలా అవటం వల్ల ఆమె సేవ్ అయింది. ఆమెకు ఇంకో పవర్ కూడా ఉందని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా సోనియా నామినేట్ కాల. సోషల్ మీడియా బజ్ ఏంటంటే యష్మికి ఉన్న స్పెషల్ పవర్తో సోనియాని సేవ్ చేసింది అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? జనరల్గా వచ్చే డౌట్లు ఏంటంటే, అసలు యష్మి ఏంటి సోనియాని సేవ్ చేయటం ఏంటి, వీళ్ళిద్దరికి పడదు కదా, ఏమి డిఫరెంట్ గేమ్ ఆడింది, ఏందిరా నాయన, ఇది మనకి చాలా ప్రశ్నలు రావచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, అన్డౌటెడ్లీ యష్మికి వచ్చేసరికి ప్రేరణానా సోనియానా అంటే ప్రేరణనే ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. ప్లస్ సోనియా అనే వల్ల ఆమె ఇబ్బంది పడింది. సోనియా మాటల వల్ల కొంచెం ఇది ఉంది. రాత్రి సోనియా కూడా యష్మి గురించి నిఖిల్కి చెప్పటం, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది. ఏదో టీంలోకి తీసుకున్నా ఎంత చేసినా తెలియని కోల్డ్ వార్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య. అయినా కానీ సోనియాని ఎందుకు చేస్తుంది, ప్రేరణని చేసి ఉండొచ్చు కదా అని ఎందుకు డౌట్ వస్తుందంటే, చూసే జనరల్ ఆడియన్స్కి అక్కడ ప్రేరణని కూడా నామినేట్ చేశారు. సీత ప్రేరణ నామినేట్ చేసినప్పుడు ప్రేరణ ఉండాలిగా, ఇక్కడ ప్రేరణ లిస్టులో లేదుగా. అంటే ఈ మొత్తాన్ని సమరైజ్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది? ఒక నామినేషన్ ప్రాసెస్లో సింగిల్ కౌంట్ని ఒకసారి అంటే ఒక్క కౌంట్నే కన్సిడర్ చేస్తాడు ఒక్కోసారి బిగ్ బాస్, 2 కౌంట్ని కన్సిడర్ చేస్తాడు, 2 లేదా 3 ఓట్లు ఒక్కోసారి పడినప్పుడు ఫస్ట్ 2 తీసేసి కూడా 3 ఓట్లను బట్టి కూడా కన్సిడర్ చేస్తాడు. బట్ మ్యాక్సిమం 3 దాకా వెళ్ళదు. ఒకే పర్సన్ ఇద్దరు నామినేట్ చేస్తే మ్యాక్సిమం తీసేసుకుంటాడు. సింగిల్ నామినేషన్స్ ఒక్కోసారి కన్సిడర్ చేయడు. ఓకేనా? వాళ్ళకి వెసులుబాటు ఇస్తాడు. అలానే ప్రాబబ్లీ ప్రేరణని సేవ్ చేయకుండా సోనియాని సేవ్ చేయటం వెనకాల ఉన్న, అంటే సోషల్ మీడియా బజ్కి దీనికి లింక్ చేస్తున్నాను నేను, ఈ అప్డేట్ ఉంది కాబట్టి. సో ప్రేరణ ఆల్రెడీ సింగిల్ నామినేషనే కాబట్టి ఒక సీతానే వేసి ఉండొచ్చు, ఇంకెవరు వేసి ఉండకపోవచ్చు. సో అందువల్ల ప్రేరణ బయటపడి ఉండొచ్చు. ప్రేరణ ఎలాగూ సేవ్ అయింది కాబట్టి, ఓకేనా, ప్రేరణ ఎలాగూ సేవ్ అయింది కాబట్టి సీత ప్రేరణను వేసిన ప్రేరణ ఎలా సేవ్ అయింది కాబట్టి, ఈ ఇంకొకరిని సేవ్ చేసే పవర్ మీ టీంలో అనుకున్నప్పుడు అప్పుడు
సోనియాని సేవ్ చేసి ఉండొచ్చు. అయినా కానీ ఇంట్రెస్టింగే సోనియాని సేవ్ చేయటం అనేది. యష్మి ఎలా సేవ్ చేసిందో ఏంటో మరి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని చెప్పా కదా! అంటే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. మీ కామెంట్స్ కూడా చేయండి. నామినేషన్స్ అయిపోయాక సో, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్స్ బిగ్ బాస్ చదివేసి ఓకే. అందరు నామినేషన్‌లో ఉన్నారని చెప్పేశాక యష్మి ఇప్పుడు నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను. వీళ్ళందరిలో ఒక్కరిని నువ్వు సేవ్ చేయొచ్చినప్పుడు సోనియాని సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడే కదా ప్రేరణ ఉండకుండా ఉండే ఛాన్స్ ఉండేది. లిస్ట్ అనౌన్స్ చేయకపోతే ముందు ఎలా తెలిసిద్ది? సో, ఒక్క ఓటు పడిన వాళ్ళని కన్సిడర్ చేయకుండా మిగిలిన వాళ్ళని చేసి తర్వాత వీళ్ళలో ఒకరిని సేవ్ చేయమన్నప్పుడు యష్మి సోనియాని సేవ్ చేసి ఉండొచ్చు అనేది బయట అప్డేట్స్, నామినేషన్ లిస్టు ఇవన్నీ మొత్తాన్ని కన్సాలిడేట్ చేస్తే వచ్చే ఒపీనియన్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగినాయంటే అక్కడ చూపిస్తున్న బట్టి అక్కడ డిఫరెంట్ పెయింట్ కలర్స్ వాడారు. డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఒక క్లాన్ వచ్చి వేరే క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి. అది కూడా ఒక్కో క్లాన్ నుంచి ఒక్కొక్కరిని చేయాలి. ఇద్దరంటే వాళ్ళ క్లాన్లో వాళ్ళు చేసుకోకూడదు. ఓకేనా? సో, ఇప్పుడు నిఖిల్ టీంలో మణికంఠ అండ్ దెన్ మణికంఠ ఉన్నాడు అనుకో. మణికంఠ నిఖిల్ని చేయకూడదు. వేరే టీంలో చెరొకరిని చేయాలి. అట్లా ఇక్కడ ప్రతి సభ్యుడు ఇద్దరి సభ్యుల్ని నామినేట్ చేసి వారి మీద పెయింట్ పొయ్యాలి అని చూపిస్తున్నాడు. అక్కడ క్లియర్గా 3 కలర్ పెయింట్స్ యూజ్ చేశాడంటేనే గ్రూప్కి సంబంధించిన పెయింట్స్ వాడుతున్నారు. ఎవరికి చేసేటప్పుడు వాళ్ళు వాడమని అన్నట్టు. ఆ తర్వాత సీత వచ్చి ప్రేరణతో మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకున్న వాళ్ళని మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వాళ్ళని ఫాలో అవుదాం మనం ఇలా అని అనుకొని చెప్తే మీరు ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. బట్ మీరు కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తే మాత్రం అది రైట్ కాదు అన్నట్టు అంటుంది. అంటే మీరు గ్రూప్గా ఆడండి, నాకేమి ప్రాబ్లం లేదు. బట్ వేరే వాళ్ళని కూడా మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమని చెప్తే అది కరెక్ట్ కాదు అంటుంది. ఇంకా అది డైరెక్ట్గా మీరందరూ కలిసి మాట్లాడుకొని వచ్చారు అన్న సెన్సే ఆమెది. అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అంత గ్రూప్ గేమింగ్ కనపల్లా. సీరియస్లీ అసలు నిఖిల్ అనే అతను వాళ్ళతో కంటే ఎక్కువ వీళ్ళతోనే ఉంటున్నాడు. సోనియాతో వీళ్ళతో అయినా ఏమికి స్ట్రాంగ్గా ఒకటి ఇది పడింది. ఇప్పుడే కాదు సీతకు ఫస్ట్ నుంచి కూడా ఈ బ్యాచ్ మీద ఉంది. ప్రేరణ మీద, నిఖిల్ మీద, యష్మి మీద, పృథ్వీ మీద అంత లేదు. మళ్ళా వాళ్ళ నలుగురు ఒక ప్లేస్ నుంచి వచ్చిన. ఎందుకంటే ఒకసారి ఒక మాటల మధ్యలో లైవ్లో ఒక బిట్టు కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీ కన్నడ బ్యాచ్ అన్నట్టు అంటుంది ఆమె. సో, మొత్తానికి వాళ్ళ మీద ఫోకస్ ఉంది సీతకి. ఇక్కడ ట్రిగ్గర్ అయ్యింది ప్రేరణ. బయట నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చి మాట్లాడుకొని వచ్చారనే మాటలు మాట్లాడొద్దు. ఓకేనా? స్టార్టింగ్ నుంచి వింటున్నాను ఇవి వద్దు, ఇవి ఆపేయండి అన్నట్టు అంటది. సీత ఉండి నీ క్యారెక్టర్ని నేనేం అసాసినేట్ చేయటం లేదు. ఓకే, డోంట్ గివ్ రాంగ్ వర్డ్స్ అన్నట్టు సీత అంటది. ప్రేరణ ఏమంటదంటే గైస్ నేను మాట్లాడొచ్చా? ఆమె మాట్లాడుతుంది, నేను మాట్లాడొచ్చా? నన్ను ప్రేరణ రాత్రి 4 సార్లు అడిగింది. మొత్తం రీజన్ ప్రేరణ వాయిస్ వినకుండానే వెళ్తుంటే సార్ నాకు ఒక ట్యాగ్ ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడియండి సార్ అన్నది కదా. 4 సార్లు అడిగినప్పుడు ఎందుకు అడగదు ఇంక ఈ అమ్మాయి? కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ ప్రేరణ కూడా. సో గైస్ నేను మాట్లాడొచ్చా? కొంచెం ఏమైనా చెప్తారా ఆమెకి? మధ్యలో మాట్లాడను అని నువ్వే చెప్పినప్పుడు మళ్ళా నువ్వు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు నీ మాటకి నువ్వే వాల్యూ ఇచ్చుకోనట్టు అన్నట్టు అంటది. అంటే అప్పుడు సీత ఏమంటది అంటే నీ మాట నాకు నచ్చకపోతే నేను మధ్యలో మాట్లాడతాను అన్నట్టు ఆమంటది. ఆ తర్వాత సీత చెత్త కుప్ప క్లీన్గా ఉందని చెత్త కుప్పలో దూకం కదా అంటది. ఆ చెత్త కుప్ప విషయము సీతదే కరెక్ట్. అది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆమె డిపెండ్ చేసుకోవడానికి ప్రేరణ ఏదైనా మాట్లాడినా అరే చాలా క్లీన్గా ఉందిరా చెత్త కుప్ప, అందుకే బాటిల్ తీసి ఇక్కడ పెట్టానంటే చెత్త కుప్ప క్లీన్గా ఉందని చెప్పి ఇంట్లో డస్ట్ అంతా ఆడికేసాక మళ్ళీ లోపల తెచ్చి బయట పెట్టుకోగా మనము అదే. ఆ తర్వాత అభయ్ వచ్చి ఆదిత్య ఓంని చేశాడు. అంటే దీన్ని బట్టి ఇంకోటి అర్థమవుతుంది ఏంది, సింగిల్ నామినేషన్స్ కన్సిడర్ చేయకపోతే ఆదిత్య ఓం కూడా డబల్ చేసి ఉండాలి. అంటే ఆదిత్య ఓంకి అభయ్ కాకుండా ఇంకా కొన్ని ఓట్లు పడి ఉండాలి. అది కూడా చూద్దాం. ఆ తర్వాత తక్కువ ఇన్వాల్వ్మెంటు అంటే ఏనేమంటాడు, మణికంఠ కంటే నేను తక్కువ ఇన్వాల్వ్మెంటా అంటాడు. యాక్చువల్గా ఇతను మణికంఠకి ఫ్రెండ్లీ ఉన్నాడు. మణికంఠని ఏదన్నా ఓదార్చడం కానీ నీకు జనాలు అండగా ఉంటారని కానీ ఇవన్నీ ఉన్నాడు. బట్ ఇప్పుడు మణికంఠ కంటే తక్కువ అంటే ఇప్పుడు నాకెందుకు తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందని నువ్వు డిఫైన్ చేసుకోవటం వేరు, డిపెండ్ చేసుకోవటం వేరు. వేరే వాళ్ళకంటే నేను ఎందుకు తక్కువ రసామి నాకంటే ఉన్నారు కదా అని అంటాం వేరు. ఇష్యూ అటు డైవర్ట్ చేశాడు. ఈ ఫర్దర్గా ఈ మణికంఠకి ఆదిత్యకి దీనివల్ల ఏమైనా గొడవ అయిద్దేమో అనేది చూడాలి మనం. ఆ తర్వాత నాకు అర్థమైంది నువ్వు ఏ వేలో నన్ను నామినేట్ చేస్తున్నావో అన్నట్టు అంటాడు. అన్నాక మణికంఠ నువ్వు అని కాదు, ఇద్దరు కాదు అని ఏదో చెప్పబోతుంటే నాకు అర్థమైంది అన్నట్టు ఆయన అంటాడు. ఆ తర్వాత సోనియా వచ్చి డస్ట్బిన్లో తీసినా బయట పెట్టినా నువ్వు ఆ
నువ్వు క్లీన్ చేయాలి 9 అని అంటుంది. నువ్వు మీ క్లానే కదా, మీ క్లాన్ ఏది చేసినా నువ్వే రెస్పాన్సిబుల్ కదా, నువ్వు ఆ క్లా నువ్వు నువ్వు ఆ క్లాన్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నావంటే ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి కదా అన్నట్టు అంటుందన్నమాట. ఆ తర్వాత మీ క్లాన్లో అటువంటి రూల్స్ ఉంటాయేమో, నా క్లాన్లో అలా ఏముండవు, మీ క్లాన్ వేరు మా క్లాన్ వేరు అన్నట్టు ఆమంటుంది. సో మాది ఇండివిజువల్గా కూడా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోగలరు అన్నట్టు ఏమన్నా చెప్పే ఉద్దేశమేమో. ఆ తర్వాత సోనియా వచ్చి సీతాని గేమ్కి పర్సనల్కి ఒక డివిజన్, గేమ్కి పర్సనల్కి ఒక డివిజన్ లేదు అంటే అది పర్సనాలిటీ, అది పర్సనాలిటీ ప్రాబ్లం, అది నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి అంటే సీత ఏమంటుందంటే నాకు క్లారిటీ ఉంది, ఫస్ట్ నువ్వు గేమ్ని అర్థం చేసుకొని తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు అంటుంది అనమాట. సో లేదు నాకు లేదు క్లారిటీ నీకుందంట అనేదో మాట్లాడుకుంటూ వస్తే ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు సీత అన్నట్టు సీతానంటే సీత కూడా అదేం లేదు నువ్వు కూడా ఏమి ఎక్కువ మాట్లాడొద్దని వీళ్ళిద్దరు అంటున్నారు. ఇది జరిగింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.